జరిగింది. దాదాపు ఇది 26,000 మందికి లబ్ధి జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం. ఇది దీంతో అమౌంట్ ఎంత అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఆ 10 లక్షల లోపు వచ్చే బ్రాకెట్ లోపల వచ్చే వాళ్ళందరికీ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భూసేకరణ చేయబడినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. భూమి తీసుకుంది ప్రభుత్వం, కానీ డబ్బులు ఇవ్వలేదు. వాటిని కూడా ఇందులోనే విడుదల చేయడం జరుగుతూ ఉంది. అట్లానే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు చాలామంది. ప్రభుత్వం వాళ్ళకి ఒకవైపు బిల్లులు పెండింగ్ పెట్టింది, మరోవైపు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్ని పెండింగ్ పెట్టింది. దాదాపు ఇవాళ 651 కంపెనీలు 90 కోట్ల రూపాయలు మేము విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు మరో 6,000 మంది కంటే ఇంకా చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం ఒక 6,000 మందికి ఈ 100 కోట్ల 90 కోట్ల 100 కోట్ల రూపాయలతో బెనిఫిట్ చేయడం జరుగుతూ ఉంది. 90 కోట్లు 651 కంపెనీలు, 651 కంపెనీలు, దాంతోపాటు 6,600 మంది లబ్ధిదారులు, అంటే ఇంకా మైక్రో ఎంటర్ప్రైజెస్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం నుంచి బకాయిలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటు విద్యుత్ శాఖకి సబ్సిడీ ఇవ్వాల్సింది, అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సినటువంటిది నిర్ణయం తీసుకుని 500 కోట్ల రూపాయలని విడుదల చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద వాళ్ళు దాదాపు 3,000 కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు. సో దాన్ని కంటిన్యూస్గా మేము పేమెంట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక 400 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మెడిసిన్స్ అండ్ డ్రగ్స్కి సంబంధించి మరొక 100 కోట్ల రూపాయలని విడుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో టోటల్గా దగ్గర 6,700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల్ని ఇవాళ విడుదల చేయడం జరుగుతుంది. వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేయడం జరుగుతుంది. పండుగ అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ జరగాలి అనేటువంటిది మేము భావిస్తున్నాం. ప్రతిరోజు పండుగ కావాలనేంత వరకు కూడా మేము పనిచేస్తూనే ఉంటాం. ప్రతిరోజు పండుగలా ఉండాలి అనేటువంటిది. కాంట్రాక్టర్లకు సంబంధించి దాదాపు 586 కోట్ల రూపాయలు అవుతుంది. సో దాన్ని కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10 లక్షల లోపు ఉన్న వాళ్ళు 586 ఉంది. ఇప్పుడు ఇచ్చారు స్లిప్ టోటల్ డీటెయిల్స్. సో ఇది మెడికల్ చెప్తున్నాం. అమరావతికి సంబంధించి రైతులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో, వాళ్ళ కౌలుదారులకు సంబంధించినటువంటి బకాయిలు అమరావతి రైతులు అన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. దాదాపు 241 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంది ఈరోజు. అంటే ఒకవైపు గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లిస్తూ, మరోవైపు డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఎక్స్పెండిచర్ పెడుతూ, మరోవైపులో పెట్టుబడులు తేవడానికి, పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు, లేకపోతే రోడ్లని బాగు చేయడానికి కావచ్చు, లేకపోతే సాగునీటి కాలువల్ని బాగు చేయడానికి కావచ్చు, ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, ఇవన్నింటికి నిధుల్ని సమకూర్చి